ఉదయకాల సమయంలో మీ అందరికి వందనాలండి. ఈరోజు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక ఆత్మీయమైన పలకరింపు దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క వచనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నానండి. మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి మాట. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎవరు చేస్తారండి ఈ పని? నూతన హృదయాన్ని మనకిచ్చే దేవుడు మన తండ్రి అయిన దేవుడు. నూతన స్వభావము, మన మనిషి స్వభావం వేరు, దేవుని స్వభావం వేరు, దేవుని గుణము వేరు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గుణగణాలన్నీ ఒక ప్రత్యేకంగా దయతో కూడినవి, కనికరముతో కూడినవి. మనకైతే అనేక సార్లు దయను కోల్పోతాం, కనికరాన్ని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, అస్థిరంగా ఉంటాయి మనం ఏది కలిగి ఉన్నా. కానీ దేవుని యొక్క మాట, దేవుడు అవధిని మనం నూతనపరచడానికి ఇష్టపడి నూతన హృదయాన్ని మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని కలిగిస్తా, మీలో నుండి రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు మెత్తటి గుండెను నేను మీకు ఇస్తా. మీ హృదయం నూతనంగా ఉండాలి, నా వలే ఉండాలి, కనికరం కలిగి యథార్థంగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, మీ మార్గాలని నూతనంగా నడవాలి. అందుకే మనం సృష్టించబడ్డాం. దేవుని చేతి పనిగా మనల్ని చేసుకున్నాడు. మనం సక్రియల యందు ఆసక్తి గల వారిగా చేయడం. ఈ ఉదయకాల సమయంలో మన హృదయం ఒకవేళ కఠినంగా ఉంటే దాన్ని తొలగించుకొని ఎంతనే చేయబడదాం. సహోదరి సహోదరులారా, కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. నాలో ఉన్న కఠిన హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసివేసి కనికరమ కలిగిన హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించుమని ఈ వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్న ప్రతి వారిని మెత్తని హృదయం కలిగిన వారిగా, కనికర హృదయం కలిగిన వారిగా నూతనముగా మార్చుమని ఈ దీవెనలు యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా రేపు ఉదయం కలుద్దామండి.